పెద్దలని ఎదిరించి లేదా ఒప్పించి ప్రేమ పెళ్ళిళ్ళు చేసుకునే వాళ్ళకి, లేదా అరేంజ్డ్ మ్యారేజ్లో డొమెస్టిక్ వైలెన్స్ని డీల్ చేస్తున్న వాళ్ళకి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో. ఒక ఆస్ట్రేలియాలో జరిగినటువంటి వ్యక్తి మర్డర్ గురించి చెప్తూ ఇదంతా నేను ఎందుకు చెప్తున్నాను అనేది మీకు ఆఖరిలో అర్థమవుతుంది. ఆస్ట్రేలియాలో ఉన్నటువంటి హైదరాబాద్కి సంబంధించినటువంటి శ్వేత, ఆమె ఎట్లా చనిపోయారు, ఆమె బిడ్డ పరిస్థితి ఏంటి, ఆమె భర్త పరిస్థితి ఏంటి, ఇవన్నీ కూడా ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. ఈ అంశానికి సంబంధించినటువంటి ఇన్పుట్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ ఇండియాలో చాలా మీడియా కవర్ చేయట్లేదు, ఎవరికి తెలియదు. సో కంపల్సరీ ఈ వీడియోని మీ వాట్సాప్ స్టేటస్లో పెట్టుకోండి, తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ చాలా చాలా ముఖ్యం. మీకు తెలిసిన వాళ్ళు వేరే వేరే కంట్రీస్లో ఉంటూ ఉంటారు, కపుల్గా ఉంటారు, వాళ్ళు చాలా ఆనందంగా కనిపిస్తారు, బట్ వెనక ఎంత దారుణం ఉంటుందనేది ఈ వీడియోలో నేను చెప్పదలుచుకున్నా. కాబట్టి వీడియోని స్కిప్ చేయొద్దు, దయచేసి షేర్ చేయండి, లాస్ట్ దాకా చూడండి. హైదరాబాద్కి సంబంధించినటువంటి శ్వేత ఆస్ట్రేలియాకి వెళ్ళడం, అక్కడ ఆమె తన యొక్క చదువుని పూర్తి చేసుకుంటున్న టైంలో ఒక వ్యక్తి, రాజు అనేటువంటి వ్యక్తి కలవటం, ఆయనతో ఫ్రెండ్షిప్ జరగటం, తర్వాత వాళ్ళిద్దరూ ప్రేమించుకుని పెళ్లి చేసుకోవడం, ఇదంతా జరిగింది. జరిగి ఒక 5 సంవత్సరాలు అవుతుంది. అయితే రీసెంట్గా ఆ వ్యక్తి ఎవరైతే హస్బెండ్ ఉంటాడో ఆయన ఇండియాకి వచ్చారు. ఆయన ఒక్కరే వచ్చారు, భార్య అక్కడే ఉన్నారు. సో ఇండియాకి వచ్చి రావటం జనరల్గా మనం ఇండియాకి వచ్చినప్పుడు మన ఇంటికి వెళ్తాం. తన బిడ్డతో వచ్చారు, కొడుకుతో వచ్చారు, వీళ్ళిద్దరి కొడుకుతో. అతనికి ఒక 3.5 ఏళ్ళు ఉంటాయి. అతని పేరు నేను చెప్పకూడదు, ఫొటోస్ కూడా డిస్ప్లే చేయకూడదు. సో ఆ బిడ్డను తీసుకుని ఇండియా వచ్చారు. ఇండియా వచ్చినప్పుడు నానమ్మ తాతయ్య దగ్గర తీసుకెళ్లకుండా నాన్నేంటి ఇక్కడ తీసుకొచ్చాడు అనుకున్నాడు ఆ పిల్లడు. ఎక్కడికి తీసుకొచ్చారంటే వాళ్ళ అమ్మమ్మ తాతయ్య దగ్గరికి, అంటే శ్వేత వాళ్ళ ఫాదర్ మదర్ హౌస్కి తీసుకొచ్చాడు. తీసుకొచ్చి ఆ పిల్లాడిని అక్కడ పెట్టి, శ్వేత కొంచెం పనిలో ఉంది, కొంచెం బిజీగా ఉన్నాం, మా మధ్య కొన్ని గొడవలు జరుగుతున్నాయి, నేను థింగ్స్ సెటిల్ చేసుకుంటాను, నాకు ఇండియాలో కొంచెం పని ఉంది, నేను మీకు రేపటికల్లా వచ్చి మళ్ళీ బాబుని తీసుకెళ్తాను, నాకు అర్జెంట్ బిజినెస్ మీటింగ్ ఒకటి ఉండి ఇండియా వచ్చాను, కొద్దిసేపట్లో శ్వేత మీకు కాల్ చేసి మిగతా విషయాలన్నీ వివరిస్తుందని చెప్పి ఆయన పిల్లాడిని ఇచ్చేసి ఒక 10 నిమిషాలు, పావు గంట ఉండి మళ్ళీ వేరే ప్లేస్కి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత వెళ్ళిపోయిన మనిషి వెళ్ళిపోయినట్టే ఉన్నాడు. 3-4 రోజుల నుంచి వాళ్ళ అక్క కాల్స్ కలవట్లేదు అని శ్వేత వాళ్ళ చెల్లి ఇండియాలో ఉంటారు, తనకి డౌట్ వచ్చి ఇక్కడ హైదరాబాద్ కుషాయిగూడ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు. కంప్లైంట్ ఇచ్చిన తర్వాత అక్కడ ఈ గ్యాప్లో ఆస్ట్రేలియా పోలీసులు ఒక విక్టోరియా అనేటువంటి ప్లేస్లో ఒక గ్రీన్ కలర్ డస్ట్బిన్స్ ఉంటాయి కదా యుఎస్లో, బ్లూ కలర్ గ్రీన్ కలర్, అట్లాంటి ఒక పెద్ద డస్ట్బిన్లో శ్వేత బాడీని చెత్త కుండీలో కనుక్కున్నారు. ఈ మనిషి ఇక్కడ కనిపించట్లా, పిల్లాడిని ఇచ్చేసి పారిపోయాడు, వెళ్ళిపోయాడు. ఓ పక్క శ్వేత చెల్లి కంప్లైంట్ ఇచ్చింది పోలీస్ స్టేషన్లో, ఇంకో పక్క అక్కడ శ్వేత యొక్క డెడ్ బాడీ చెత్త కుండీలో బయటపడింది. ఒక్కసారి ఆలోచించండి, శ్వేత యొక్క పేరెంట్స్ మైండ్ ఎట్లా పనిచేస్తుంది ఆ టైంకి, ఆమె సిబ్లింగ్ మైండ్ ఎట్లా పనిచేస్తుంది, ఎంత బాధపడి ఉంటారు వాళ్ళు, ఆ బిడ్డ పరిస్థితి ఏంటి, ఈ రోజున వాళ్ళు ఎంత కంగారు పడి ఉంటారు, ఏం జరిగిందో తెలియక వాళ్ళు ఎంత కంగారు పడి ఉంటారు. మనకు అందుతున్న సమాచారం ప్రకారం శ్వేత చాలా కలుపుగోలుగా ఉండేటువంటి వ్యక్తి. ఆ ఏరియాలో జరిగే వాళ్ళు ఎన్ఆర్ఐస్ ఎక్కువగా కమ్యూనిటీ మీట్స్ జరుగుతూ ఉంటాయి, క్యాస్ట్ గురించి కాదు, మామూలుగా ఈ ఒకే అపార్ట్మెంట్ కానీ ఒకే ఏరియాకి కానీ మీట్స్ ఎక్కువ జరుగుతూ ఉంటాయి. వాటిల్లో చాలా యాక్టివ్గా ఉండేవారని, చాలా వాటిల్లో కలుపుగోలుగా ఉండేవారని, చాలామందికి సహాయం చేసేవాళ్ళని, వీళ్ళ మధ్య ఎటువంటి గొడవలు ఉన్నట్టే తమకు తెలియదని చాలామంది చెప్తూ వస్తున్నారు. ఈరోజు మనకు చాలా కామెంట్స్ కూడా వచ్చాయి. అయితే జరిగింది ఏంటంటే శ్వేతకి ఆమె భర్తకి గొడవలు జరుగుతున్నాయని శ్వేత కొద్ది రోజుల క్రితం ఇంటికి ఫోన్ చేసి మరీ చెప్పింది. అతను ఆమెని కొడుతున్నాడు అని చాలా స్పష్టంగా చెప్పింది. ఎప్పుడైనా సరే భర్త భార్యనైనా, భార్య భర్తనైనా ఫిజికల్గా హ్యాండిల్ చేసినప్పుడు మనం ఒక్క నిమిషం కూడా ఆగకూడదు, కంపల్సరీ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టాల్సిందే. అది ఇండియా అయినా వేరే కంట్రీ అయినా. పరువు పోతుందనేటువంటి మూర్ఖపు ఆలోచనలతో ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ వాళ్ళ ఫ్యామిలీస్ కానీ పేరెంట్స్ కానీ ఉన్నంతకాలం ఇట్లాంటి శవాలు చెత్త కుండీల్లో దొరుకుతూనే ఉంటాయి. అది ఇండియా అయినా వేరే దేశం అయినా. అడ్జస్ట్ అయిపోమ్మా, భర్త అన్నాక కొట్టకుండా ఉంటాడా, లేకపోతే భార్య అన్నాక కొట్టకుండా ఉంటుందా, కొత్త ట్రెండ్ ఇది భార్య కొట్టడం. దీన్ని కూడా జనరలైజ్ చేస్తున్నారు. ఇన్ని సంవత్సరాల పాటు భర్త కొట్టడాన్ని ఏం పర్లేదు, భర్త అన్నా కొట్టకుండా ఉంటాడా అని జనరలైజ్ చేసిన ఇదే పీపుల్ ఈరోజు భార్య చేయి చేసుకోవడానికి కూడా జనరలైజ్ చేసే పరిస్థితికి వచ్చాం ఈరోజు.
ఎంత దౌర్భాగ్యం చూడండి. ఇద్దరిలో ఎవరు ఫిజికల్గా హ్యాండిల్ చేసినా దాన్ని ఎట్లా ఎదుర్కోవాలి, లీగల్గా ఎట్లా ముందుకెళ్ళాలి, నిన్ను నువ్వు సేవ్ ఎట్లా చేసుకోవాలి అనేది చిన్నప్పటి నుంచి నేర్పించడం మానేసి ఆ పేరే ఎత్తకుండా పెళ్లి తర్వాత డొమెస్టిక్ వైలెన్స్ అనే ఒక డేంజర్ ఉంటుందనే అంశాన్ని పిల్లలకి చిన్నప్పటి నుంచి పొరపాటున కూడా చెప్పకుండా ఆ పేరే ఎత్తకుండా వీళ్ళ దగ్గర భర్త అన్నాక కొట్టకుండా ఉంటాడమ్మా నువ్వు అడ్జస్ట్ అవ్వాలి అనే ఒక వరస్ట్ కల్చర్ని తీసుకొచ్చిన ఈ మెంటాలిటీస్ ఉన్న మనుషుల మధ్యలోంచి వెళ్ళిన శ్వేత సరే అడ్జస్ట్ అవుతాం కొడుతున్నాడు నా మొగుడే కదా అని ఒకరోజు పాయింట్ దాటి పోలీస్ కంప్లైంట్ ఇస్తానని ఇండియాలో ఉన్న తన పేరెంట్స్కి చెప్పడంతో వాళ్ళు సరే ముందుకెళ్ళమ్మా అని చెప్పిన తర్వాత కొన్ని గంటలకి మళ్ళీ వాళ్ళిద్దరి మధ్య గొడవ జరిగి ఒళ్ళు పొగరెక్కి నరరూప రాక్షసుల్లాగా ఆమె గొంతుని నులిమి చంపేసినటువంటి నీచుడు అనమాట ఆమె భర్త. చంపేసిన తర్వాత ఆయన గారికి రియలైజేషన్ వచ్చింది. ఏమని, నేను క్షణికావేశంలో చంపేశాను, ఇప్పుడు నా బిడ్డ పరిస్థితి ఏంటి, నేను ఇప్పుడు జైలుకి వెళ్ళాల్సి ఉంటుంది. పోలీసులు పట్టేసుకుంటారు. ఇండియాలాగా చాలా చోట్ల ఇండియాలో కేసులు వెంటనే తేలవు కదా, అట్లా కాదు అక్కడ ఇమ్మీడియట్గా విత్ ఇన్ అవర్స్ పట్టేసుకునే పరిస్థితులు ఉంటాయి. డెవలప్డ్ కంట్రీస్ అంతే కదా. సో ఇప్పుడు నా పరిస్థితి ఏంటి, ఈమెను ఎట్లా నేను ఏం చేయాలి, బిడ్డ సంగతి ఏంటి అని ఆలోచించి మనలాగే అక్కడ పల్లెటూర్లు ఉంటాయి కదా, ఆ ఏరియాలో పెద్దగా ఎవరూ తిరగని ఏరియాస్ ఉంటాయి కదా, అలాంటి ఒక పల్లెటూరికి ఈమె శవాన్ని డిక్కీలో వేసుకుని పిల్లాన్ని పడుకోబెట్టి తీసుకుని వెళ్ళి ఆ శవాన్ని అక్కడ ఒక డస్ట్బిన్లో కంప్లీట్గా పెట్టేసి అక్కడ ఎవరు చూడని ప్రాంతంలో వదిలేసి ఫ్లైట్ ఎక్కి ఇండియా వచ్చి బిడ్డని ఆమె తల్లిదండ్రులకు అప్పచెప్పి మళ్ళీ ఫ్లైట్ ఎక్కి ఆస్ట్రేలియా వెళ్ళి ఈలోపు ఆ శవం అక్కడ బయటపడడంతో ఎవరో చంపారు తెలిసిన వాళ్ళే అని పోలీసులు ప్రాథమిక ప్రైమ్ ఎంక్వైరీ చేసినప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్ళి నేను ఆమె భర్తని నేనే చంపా అని నిలబడినటువంటి వ్యక్తితను. క్షణికావేశం కావచ్చు, కానీ మొదటి నుంచి కూడా ఆడది తక్కువ, నాకంటే ఆడది నేను చెప్పినట్టే వినాలి అనే ఒక ఒళ్ళు పొగరతో పెరుగుతుంటారు ఇట్లాంటి మదమెక్కిన రాక్షసులు. గొంతు నులిమి చంపేస్తాం అనేది క్షణికావేశంలో చేశాడంటే రోజు ఆమెను ఎంత దారుణంగా కొడుతున్నాడు అనేది మనం అర్థం చేసుకోవాలి. ఆమె ఏ తప్పైనా చేసి ఉండొచ్చు, వేరే వ్యక్తితో అఫైర్ అయినా పెట్టుకుని ఉండొచ్చు, వదిలేసి నీ బతుకు నువ్వు బతకాలి. చాలామంది ఎట్లా మాట్లాడతారంటే ఒక మర్డర్ని కూడా జస్టిఫై చేస్తూ నీచుల్లాగా, వాడికంటే నీచులు వీళ్ళు. ఆమె ఏదో చేసి ఉంటుంది అందుకే చేశాడు, ఏదో చేస్తే ఎట్లా చేస్తుంది, ఇప్పుడు ఈడు కూడా ఏదో చేస్తే అమ్మాయి చంపేస్తే ఒప్పుకుంటారా? ఒక మనిషి మనం ప్రేమించి పెళ్ళాడి బతుకుతున్నప్పుడు వాళ్ళకి మనకి ఇష్టం లేని పనులు చేస్తున్నప్పుడు మనల్ని వాళ్ళు మోసం చేస్తున్నప్పుడు వాళ్ళని వదిలించుకుని మనం మన జీవితాన్ని గడపగలగాలి. అంతేగాని వాళ్ళని చంపేయడం అంటే ఏంటో తెలుసా? అసలు ఒక మనిషినే భూమి మీద లేకుండా చేయటం. మిమ్మల్ని నన్ను చంపితే మన ఫ్యామిలీలో చంపితే తెలుస్తుంది ఆ బాధ. సో ఇది శ్వేత విషయంలో జరిగినటువంటి దారుణమైనటువంటి ఘటన. పెళ్ళిళ్ళ విషయంలో డొమెస్టిక్ వైలెన్స్ గురించి, ప్రేమ పెళ్ళిళ్ళైనా అరేంజ్డ్ మ్యారేజ్లో కొన్ని మ్యారేజ్లు అన్నీ కాదు, కొన్ని అరేంజ్డ్ మ్యారేజ్లో అట్లీస్ట్ పేరెంట్స్ వచ్చి రెండు వైపుల పేరెంట్స్ కూర్చుని సర్ది చెప్తారు. కొన్ని ప్రేమ పెళ్ళిళ్ళలో కూడా అలా సర్ది చెప్తారు. కానీ కొన్ని ప్రేమ పెళ్ళిళ్ళు, కొన్ని అరేంజ్డ్ మ్యారేజ్లు ఉంటాయి, వాటిల్లో పేరెంట్స్ దిక్కు దివాన్ లేకుండా పట్టించుకోరు. పైగా వేరే కంట్రీస్లో ఉన్న వాళ్ళలో చాలామంది ఈ రకమైనటువంటి ఇబ్బందిని ఫేస్ చేస్తున్నారు. అసలు ఆమె కనీసం ఇట్లాంటి గొడవలు జరుగుతున్నాయి వీళ్ళ మధ్య అని తెలిస్తే అన్న ఎవరన్నా వాళ్ళని కౌన్సిలింగ్ పంపించడమో లేకపోతే ఒక సైకియాట్రిస్ట్తో మాట్లాడించడమో, వీళ్ళిద్దరిని మ్యారేజ్ కౌన్సిలర్స్ విపరీతంగా ఉంటారు వేరే కంట్రీస్లో. ఇప్పుడు ఆస్ట్రేలియాలో ఉండేటువంటి కపుల్స్ గొడవ పడరా, వాళ్ళు మ్యారేజ్లు చేసుకోరా, వాళ్ళు ప్రేమించుకోరా, వాళ్ళు చేసుకుంటారు. కానీ ఒక భార్య తప్పు చేస్తే భర్త చంపేయడం, భర్త తప్పు చేస్తే భార్య చంపేయడం అలాంటి మూర్ఖపు పరిస్థితులు ఉండవు అక్కడ. ఈరోజు తల్లి చనిపోయి తండ్రే తల్లిని చంపి జైల్లో ఉండి ఎప్పుడు వస్తాడో తెలియదు, ఆ కేసు ఎప్పుడు తేలుతుందో తెలియదు, ఇంకా జైల్లోకే వెళ్ళలేదు, ఎన్నాళ్ళు శిక్ష వేస్తారో తెలియదు. ఈరోజు ఇండియాలో ఉన్నటువంటి ఆ బిడ్డకి ఎవరు సమాధానం చెప్తారు? వీళ్ళ క్షణికావేశం సమాధానం చెప్తుందా ఈ బిడ్డలకి? ఎంత దారుణమైనటువంటి ఘటనలు జరుగుతున్నాయి. ఇండియా నుంచి వెళ్ళి అక్కడెక్కడో ఆమె ప్రాణాలు కోల్పోయి డస్ట్బిన్లో ఒక శవంగా కుళ్ళిపోయిన పరిస్థితిలో నిలబడిందంటే ఈ రకమైన మెంటాలిటీస్ మగాళ్ళ మనసుల్లో, ఆడవాళ్ళ మనసుల్లో చిన్నప్పటి నుంచి నాటుతున్న అత్యంత క్రూరమైనటువంటి ఇష్యూస్ గురించి మన సమాజంలో మనం మాట్లాడకపోవడం వల్ల, ఆ మాటలు మాట్లాడితే మహాపాపం అన్నట్టు ఫీల్ అవటం వల్లే జరుగుతుంది ఇదంతా. ఈ రకమైనటువంటి డిస్కషన్, ఇట్లా చంపేశాడంట భర్త అనే డిస్కషన్ని మీ ఇంట్లో తీసుకురాగలుగుతారా? మీ పేరెంట్స్ ముందో, మీకు బాగా క్లోజ్ పీపుల్ ముందో ఒక 2 నిమిషాలు కూడా మాట్లాడినప్పుడు ఆ విషయాన్ని అక్కడితో కట్ చేస్తారు. దీని వెనకున్న రూట్ కాజ్ ఏంటి, దాన్ని ఎట్లా ఎదుర్కోవాలి? మగైనా ఆడైనా ఇలాంటి ఇష్యూస్ వచ్చినప్పుడు నా చెల్లికే జరుగుతుంది, నా భార్యకే జరుగుతుంది, వేరే వాళ్ళు ఎవరు అట్లా ఇబ్బంది పెడతారు, దానికి ఎట్లా ఎదుర్కోవాలి నేను, దానికి నన్ను సంసిద్ధం చేయకపోతే చిన్నప్పటి నుంచో ఒక టీనేజ్ నుంచో నేను ఎట్లా ఎదుర్కోగలుగుతాను అనేది నా క్వశ్చన్.
సో ఈ శ్వేత విషయంలో జరిగిన అంశం చాలామందికి తెలియదు, కాబట్టి కంపల్సరీ ఈ వీడియోని మీ వాట్సాప్ స్టేటస్లో పెట్టండి, లేదా తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. చాలా ఇన్ఫర్మేటివ్ వీడియో ఇది, సో షేర్ చేయండి.